హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గోదావరి పల్లె రుచులు అండ్ బ్లాగ్స్. మరి చూసారు కదండి తమ్నెయిల్లో ఈరోజైతే మకాన్నతో స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. దానికి ముందుగా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి ఒక అరగంట ముందు. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్ చూపిస్తున్నాను కదా, దాంతో హాఫ్ కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మెజర్మెంట్ కప్తో ఫుల్ కప్ అయితే మకానాన్ని తీసుకోవాలండి. తర్వాత అదే మెజర్మెంట్ కప్తోని హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకోవాలి. తర్వాత ఫుల్ కప్పు వాటర్ తీసుకోవాలండి. ఈ మూడింటిని కూడా కలిపి నానబెట్టాలన్నమాట. మకానా వాటర్లో వేయగానే కూడా అవి ఏంటంటే పైకి వచ్చేస్తే బాల్లాగా, కాబట్టి అవి వాటర్ని పీల్చుకునేంత వరకు షుగర్ సిరప్ కరిగేంత వరకు వాటిని సర్దుతూ ఉండాలన్నమాట. దీన్ని ఇప్పుడు సర్దేసిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. ఈలోగా మనం ఏంటంటే స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో మనం ఏవైతే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నామో ఆ సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసేసి ఉడికించాలన్నమాట. అయితే సగ్గుబియ్యం ఎక్కువసేపు నానితే త్వరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు అది ఉడికిన తర్వాత మనం ఏవైతే మకానా పక్కకి షుగర్ సిరప్లో నానబెట్టి పెట్టుకున్నామో వాటిని కూడా వేసేయాలన్నమాట. వేసేసి ఉడికించాలండి, బాగానే కలుపుతూ ఉడికించాలి. మెత్తగా అయ్యేంత వరకు మకానా మెత్తగా అవ్వాలండి. మెత్తగా అయ్యేంత వరకు కూడా మీరైతే ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో ఇలాచీ కూడా వేసుకోవాలన్నమాట. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసి కలిపిన తర్వాత పాలు పోయాలండి. దగ్గరికి ఉడకాలి. ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు మీకు ఎన్ని కావాల్సి అని పోసుకోండి. ఇందులో తర్వాత ఏంటంటే మీకు పంచదార బదులు బెల్లం కావాలితే బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే స్టవ్ మీద నుంచి కిందకి దింపేసిన తర్వాత చల్లారాక అప్పుడైతే బెల్లాన్ని అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే దగ్గర పడిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, ఇందులో ఒమేగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.